ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారో ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబా గారు ఏం సందేశం చెప్పబోతున్నారు అంటే కనుక, బాబా గారు ఈరోజు ఇప్పుడే ఇది వినమ్మా తల్లి అని చెప్తున్నారు. రాబోయే సంక్రాంతి లోపు నువ్వు ఒక శుభవార్త వినేలా చేస్తాను, కొట్టిపారేయకుండా విను తల్లి. ఎందుకంటే నీ కోసం స్వయంగా నీ తండ్రి తీసుకువచ్చిన శుభవార్త ఇది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు మరి కొంతమంది బిడ్డలకు బాబాగారు ఒక అదృష్ట యోగాన్ని కల్పించబోతూ ఉన్నారు. తన బిడ్డలలో కొంతమందికి బాబాగారు అభయం ఇచ్చి ఉన్నారు. ఈ సంవత్సరాంతం లోపు మీ కష్టాలన్నీ ముగింపు పలుకుతానమ్మా అని చెప్పి మీకు మీ జీవితంలో ఎలాంటి మార్పు రాబోతుందో కూడా చూస్తావు తల్లి. ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తును నేను నీకు అందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరి కొంతమంది భక్తులకు కొంతమంది బిడ్డలకు సంక్రాంతి రోజున ఒక మంచి శుభవార్త అయితే అందించబోతున్నాను బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారి సందేశాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డలకు ఎటువంటి అదృష్ట యోగాన్ని కల్పించబోతున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం రండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. ఇప్పుడు నువ్వు మునుపటిలా లేవు కదా తల్లి, ఏదో కోల్పోయినట్లుగా పోగొట్టుకున్నట్లుగా బాధపడుతూ దిగులుగా ఉంటున్నావు కదా తల్లి, అవునా? కష్టాలు నిన్ను కట్టిపడేస్తున్నాయి కదమ్మా తల్లి, బాధలు బిగించేస్తూ ఉన్నాయి కదా బిడ్డ, ఎటు చూసినా మోసాలే అని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి, అవునా తల్లి? నేను బాగా నమ్మిన నన్ను మోసం చేస్తూ ఉన్నారని కుమిలిపోతూ ఉన్నావు కదా బిడ్డ. అలాంటి సందర్భంలోనే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేకపోతూ ఉన్నావు కదా బిడ్డ. నీ జీవితాన్ని నువ్వే ఇప్పుడు నమ్మలేకపోతూ ఉన్నావు. ఈ తండ్రి చెప్పేది నిజమేనా బిడ్డ? చూడు తల్లి, నేను మీ తండ్రిని, అన్నీ నాతో పంచుకోవచ్చమ్మా, నాతో మాట్లాడు, ప్రతీదీ ఈ తండ్రికి చెప్పు. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఈ తండ్రితో పంచుకో బిడ్డ. ఎందుకంటే దానికి తగ్గ పరిష్కారాన్ని నేను మాత్రమే నీకు చూపగలను తల్లి. నువ్వు నమ్ము బిడ్డ, నేను నువ్వు కోరినవన్నీ ప్రసాదిస్తాను, ఇవ్వటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానమ్మా. రానున్న సంక్రాంతిలోపు నువ్వు కోరే ఒక మంచి విషయాన్నైతే, నువ్వు ఏ విషయాన్నైతే ఈ తండ్రి నుంచి ఆశిస్తూ ఉన్నావో అలాంటి విషయాన్ని నీకు నేను వినిపిస్తాను బిడ్డ. ఒక గొప్ప శుభవార్తను నీకు వినిపిస్తాను బిడ్డ. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. నేను నీకు మాట ఇస్తున్నానమ్మా, నా ఈ వాక్కు జరిగే తీరుతుంది. అపనమ్మకంతో మాత్రం ఉండద్దు. అయితే బాబా, నేను కోరింది ముందు నాకు అందించండి అని ఆశగా అడుగుతూ ఉన్నావు కదా. సరేను తల్లి, నువ్వు అడిగితే నేను కాదంటానా చెప్పు బిడ్డ. నా పాదాల దగ్గర శరణాగతి పొందు బిడ్డ. నీకు ఇవ్వలసినవన్నీ రావలసినవన్నీ కూడా నీకు అందిస్తాను తల్లి. బాబా, నేను ఎంత నమ్మకంతో ఉన్నా సరే నా జీవితంలో ఎలాంటి మార్పు లేదేంటి సాయి అని మనసులో ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. నువ్వు ఏది మనసులో దాచినా దాచక నా ముందు చెప్పి, నా దగ్గర ఏది దాగదమ్మా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వేం ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏముందో నేను తెలుసుకోగలను. అదేవిధంగా నా బిడ్డకు ఏ సమయంలో ఏది అవసరం అవుతుందో కూడా నాకు అర్థమవుతుంది. ఆ సమయానికి వాటిని అందించే బాధ్యత కూడా నాదే. దిగులు పడకు బిడ్డ, నేను నీ మాటలన్నీ వింటున్నాను. నీ కోరికలను తప్పక నెరవేరుస్తానమ్మా, కంగారు పడవద్దు. నీ సాయికి ఎప్పుడూ కూడా తన బిడ్డల సంతోషమే ముఖ్యం. ప్రతిరోజు నువ్వు నా నామాన్ని పలుకుతూ ఉన్నావు కదా తల్లి, నేను పూర్తిగా నీ వశమయ్యాను బిడ్డ.
నీ బిడ్డవైన నీకు అన్నీ చేయడానికి సిద్ధంగా, అన్నీ సమకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఆ బాధ్యత నేను ఎప్పుడో తీసేసుకున్నాను బిడ్డ. కేవలం నీకోసం మాత్రమే, నీకోసమే తల్లి. నువ్వు కోరిన వాక్కులన్నీ నీకు నేను అందిస్తాను. అలానే నీకు కావలసిన పనులన్నీ కూడా ఆరంభించేశాను. మరి అవన్నీ నాకు కనిపించటం లేదేంటి తండ్రి? నేను చూడలేకపోతూ ఉన్నానా? ఎక్కడున్నాయి బాబా అవన్నీ అని అనుకుంటున్నావు కదా బిడ్డ. అవి నీ ముందే జరుగుతున్నాయమ్మా. అయినా నువ్వు గమనించలేకపోతున్నావు తల్లి. ముందుగా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి. తర్వాత అన్నీ నీకే కనిపిస్తాయి బిడ్డ. నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. అదేవిధంగా నీ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుందమ్మా. అలా కాకుండా నీ సమస్యను పెద్ద భూతంలా చూస్తే ఎలా చెప్పు తల్లి? నీ కష్టాలన్నీ నాకు తెలుసు కదా బిడ్డ. కాలమే నీ గాయాలన్నింటికీ కూడాను మందు ఇస్తుంది. తల్లి కాస్త ఓపికగా ఉండు తల్లి. ఓపికగా ఉండటం నేర్చుకో బిడ్డ. కష్టాలు ఎదురైతే భయపడిపోకు. వాటిని ఎదిరించడానికి ప్రయత్నించమ్మా. దానికి తగ్గ ధైర్యం, శక్తి ఈ బాబా నీకు అందిస్తారు బిడ్డ. అదేవిధంగా నీ సమస్యలన్నింటిలో నువ్వు గెలిచి ముందుకు వెళ్ళేలా ఆశీర్వాదిస్తున్నాను బిడ్డ. నీకు అసాధ్యం కానిది అంటూ ఏదీ లేదని తెలుసుకో. నువ్వు ఈ సాయి బిడ్డవు తల్లి. నువ్వేదైనా సాధించగలవు. సాధించడానికే జన్మించావన్న విషయాన్ని మర్చిపోవద్దు బిడ్డ. ఈ తండ్రి నామస్మరణ చేస్తూ ఉన్నావు కదా తల్లి, అదే నీకు శ్రీరామ రక్షగా మారుతుంది బిడ్డ. తెగులు చెందకమ్మా, దిగులు చెందొద్దు బిడ్డ. దేని గురించి ఆలోచించద్దు. ప్రతి ఒక్కదానికి నేను సమాధానం చెబుతాను. నీ మనసులో మెదిలే ప్రతి సమస్యకి, ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను బిడ్డ. అందులో ఎలాంటి సందేహం లేదు తల్లి. నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించడం నేర్చుకో బిడ్డ. ఈ బాబాపై భారం వేసి సంతోషంగా ఉండు బిడ్డ. ఆ సంతోషాన్ని నీకు కలకాలం అందిస్తాను తల్లి. చూడమ్మా, సంక్రాంతి వచ్చేలోగా నీకు ఇచ్చిన మాట ప్రకారం ఒక శుభవార్త నీకు అందిస్తాను. వేచి చూడు తల్లి. సంతోషంగా ఆహ్వానించు తల్లి ఆ శుభవార్తను. అది నీ జీవితంలోనే ఒక గొప్ప మార్పుని తీసుకురాగలుగుతుంది. అర్థమవుతుందా తల్లి? ఈ తండ్రి మాటల్ని గుర్తుపెట్టుకో బిడ్డ. ఇక ఎప్పుడు బాధపడనని నాకు మాట ఇవ్వు. నువ్వు కోరిన మంచి శుభవార్తలు ప్రతి ఒకటి కాదు తల్లి. ప్రతి ఒక్క శుభవార్తను నువ్వు వినేలా నేను ఆశీర్వదిస్తాను. ఈ సంక్రాంతి నీ జీవితంలో అన్ని విజయాలను తెచ్చిపెడుతుంది బిడ్డ. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రపో తల్లి. ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక మంచి శుభవార్తనైతే అందించారు కదండి. ముందుగానే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాబాగారు తన బిడ్డల్ని ఆశీర్వదించారు. వచ్చే సంక్రాంతి లోపు ఒక శుభవార్త మీరు వినేలా చేస్తారని బాబాగారు అంటూ ఉన్నారు కదండి. బాబాగారు మునుపటి సందేశంలో మనకు ముందే చెప్పారండి. ఈ సంవత్సరం అంతా మీ కష్టాలకు కూడా ముగింపు పలకబోతున్నాను తల్లి. కొత్త సంవత్సరంలో మీరు అడుగు పెడుతూ ఉన్నారంటే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు అని అర్థం అని ఒక గొప్ప జీవితాన్ని మీకు ప్రసాదించారు తల్లి. ఒక సంతోషంగా మీరు ఉంటున్నారు అని అంటే కొంతమంది బిడ్డల్ని బాబాగారు ఆశీర్వదించారు. ఈరోజు మరికొంతమంది బిడ్డలకు సంక్రాంతి రోజున ఒక శుభవార్తను చేరవేస్తానని చెబుతూ ఉన్నారండి. అది ఎటువంటి శుభవార్త, అది ఏ విధంగా మీ జీవితాన్ని మార్పు చెందిస్తుందో కూడా బాబాగారు ఈ సందేశంలో చెప్పారు. అప్పటి వరకు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మీరు ఓపికగా ఉండటం నేర్చుకోండి. సంతోషంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళటం గురించి ఆలోచించండి. అంతేకాని ఎప్పుడూ బాధపడుతూ ఉండద్దు. ఏ సమస్య వచ్చినా కూడా ఎలా ముందడుగు వేయాలి అన్నది మాత్రమే ఆలోచించండి.
ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క సమస్యకి కూడాను పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది. కష్టాలు వచ్చాయి కదా అని బాధపడుతూ కూర్చోవద్దు. ఎందుకంటే మీరు అనుభవించేటటువంటి ప్రతి కష్టానికి, మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యకి కూడా నేను పరిష్కారం చూపిస్తూ ఉన్నాను. ఆ బాధ్యత నాది అని బాబాగారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ప్రతిరోజు తన బిడ్డల్ని చెబుతూనే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా మనకున్న కష్టాల ద్వారా కావచ్చు, మనం బాబాగారి మాటల్ని కొంచెం అశ్రద్ధ చేయటం జరుగుతూ ఉంటుందండి. అది కాల ప్రభావమే. ఆ ప్రభావం మన మీద పడటం వల్ల సాక్షాత్తు ఆ దైవం చెప్పిన మాటని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అలా ఎప్పుడూ చెయ్యొద్దని బాబాగారు తన బిడ్డలకు పదే పదే చెబుతూ ఉంటారు. నీ మనసులో ఎప్పుడైతే బాబా మాటలు వినబడుతూ ఉంటాయో, నువ్వు ఎప్పుడైతే బాబా నామస్మరణ చేస్తూ ఉంటావో, ఆ రోజు ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. కాలం సైతం నీకున్నటువంటి ఆ పట్టుదలతో తల వంచుతుంది. అందుకే ప్రతిరోజు బాబాగారు సందేశం ఇస్తున్నారు అని అంటే మనతో మాట్లాడి వెళ్ళిపోవడానికి బాబాగారు రావటం లేదండి. తన బిడ్డల్ని ఇంకా ధైర్యంగా తయారు చేయడానికి, ఇంకా సామర్థ్యవంతులుగా తయారు చేయడానికి బాబాగారు తన బిడ్డలను సమర్థవంతులైనటువంటి వారిగా తయారు చేసి ముందుకు నడిపించడానికే ప్రతిరోజు బాబాగారు ఒక సందేశాన్ని తన బిడ్డలకు అందిస్తూ ఉంటారండి. మనం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా రోజుకి ఒక్కసారైనా ఆ తండ్రి సందేశం వింటే కనుక మన మనసుకు కలిగేటటువంటి ప్రశాంతత మాటల్లో చెప్పలేనిదండి. అంత గొప్ప ప్రశాంతత మనకు బాబాగారు ప్రసాదిస్తూ ఉంటారు. మరి సందేశం వింటే అంత ప్రశాంతంగా అయితే బాబాగారిని దర్శించుకుంటే ఏ విధంగా ఉంటుంది? ప్రతిరోజు బాబా నామస్మరణ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు ఆ తండ్రి కోవెలకు వెళ్ళి ఆ తండ్రిని దర్శించుకొని మన కష్ట సుఖాలను బాబాగారితో పంచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒకసారి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ఆ తండ్రిని దర్శించుకునేందుకు వీలైనంత, సాధ్యమైనంత వరకు కూడా ప్రయత్నం అయితే చేయండి. మీకు ఉన్నటువంటి ప్రతి బాధ, ప్రతి కష్టాన్ని, ప్రతి ఆనందాన్ని కూడా బాబాగారికి చెప్పండి. ఆ తండ్రి మీకు సమాధానం ఇస్తారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. కష్టాలలో ఉంటే తనే మిమ్మల్ని తన పక్కన కూర్చోపెట్టుకొని తన మీద తలని నిమురుతూ బాబాగారు ధైర్యం చెబుతూ మీ వెన్ను తట్టి ముందుకు నడిపిస్తూ ఉంటారు. కష్టం వచ్చింది బాబా, నాకు కష్టంగా ఉంది, నన్ను గమనించండి, నా బాధను అర్థం చేసుకోండి అంటే మన వెన్నును తట్టి ముందుకు నడిపిస్తూ ఉంటారు బాబాగారు. బాబాగారు చెప్పినట్టు ఒక ప్రశాంతమైన మనసుతో కనుక మనం చూడగలిగితే ఆ తండ్రి మనకు దర్శనం ఇస్తారండి. ఆ తండ్రి తోడు మనకి కనిపిస్తూ ఉంటుంది. బాబాగారు మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉండడం, ముందుకు తీసుకుని వెళ్ళటం మనం తప్పకుండా ఫీల్ అవుతాం. అటువంటి స్పర్శను, ఆ తండ్రి చల్లని స్పర్శను మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఈ విషయాన్ని నేను చెప్తే కదండి మీరు అనుభూతి చెందాలి. మీరు అనుభూతి చెందాలంటే బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ప్రతిరోజు ఆ తండ్రి కోవెలకు వెళ్ళి మీకున్నటువంటి కష్టసుఖాలన్నీ బాబాగారికి అయితే చెప్పుకుంటూ ఉండండి. ప్రశాంతమైన మనసుతో ఒక 10 నిమిషాలు కేటాయించి బాబాగారి కోవెల్లో ఆ తండ్రిని చూస్తూ కూర్చోండి. ఆ తండ్రి మనోధైర్యం చెప్తారు మీకు. ఆ తండ్రి ఆశీస్సులు మీకు అందటం మీరు గమనిస్తూ ఉంటారు. ఆ తండ్రి మీతో మాట్లాడడం మీరు వింటూ ఉంటారు. తప్పకుండా జరుగుతాయండి. ఒక్కసారి ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు నేను చెబుతూ ఉన్నాను. చెబితే కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. ఎవరైనా సరే ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నం అయితే చేయండి. ఒక వారం రోజుల పాటు ఈరోజు బాబాగారు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చారో అలా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఆ తండ్రి కోవెలకు వెళ్ళండి. ఉదయం కానీ, సాయంత్రం కానీ జ్యోతి దర్శనానికి చేసుకోండి. బాబాగారు ఎదురుగా కూర్చొని 10 నిమిషాలు కేటాయించి ఆ తండ్రి ఎదురుగా కూర్చొని ఆ తండ్రి కళ్ళల్లోకి చూస్తూ మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీ మనసులో మీ కళ్ళ ముందు కనిపించని ఏదో ఒక శక్తి మీ మనసుతో మాట్లాడటం మీరు చూస్తారండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు అనుభూతి చెందుతున్నారో, ఆ మాటను మీరు అనుభూతి చెందుతారో, ఆ ధైర్యాన్ని మీరు అనుభూతి చెందుతారు. ఏదో ఒక తెలియని ప్రశాంతత, ఏదో ఒక అతీతమైన శక్తి, అద్భుతమైనటువంటి శక్తి మీ తలని నిమురుతూ మీతో మాట్లాడడం అనేది జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడాను మీకు ధైర్యం చెప్పటం మీరు స్వయంగా అనుభూతి చెందుతూ ఉంటారు. ప్రయత్నిస్తారు కదండి. ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. ఒక వారం రోజుల పాటు చేయండి. వారంలో తప్పకుండా ఒక్కరోజు బాబాగారు మీతో మాట్లాడడం జరుగుతుంది. మీరు అనుభూతిని చెందుతారు. ఆ తండ్రి స్వయంగా మీతో మాట్లాడతారు, మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడాను
ఈరోజు బాబాగారి చెప్పినటువంటి సందేశం ప్రతి ఒక్కరు ప్రతి బాబాగారికి కూడాను ప్రతి బాబాగారి భక్తులైనటువంటి వారందరికీ కూడాను షేర్ చేయండి. ఈ మంచి మాటల్ని, ఈ మంచి సందేశాన్ని బాబాగారి భక్తులైనటువంటి మరికొందరు మందికి షేర్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని మీరు షేర్ చేయండి. మంచి శుభవార్త 10 నిమిషాల్లో అయితే వింటారండి. ప్రతి ఒక్కరూ కూడాను మనసు పెట్టి మీరు బాబాగారి గురించి మీరు 10 మందికి తెలియచేస్తున్నట్లయితే ఆ బాబాగారు మీరు చేస్తున్న మేలుని చూసి విని మీకు కూడా మంచి జరగాలని ఖచ్చితంగా బాబాగారి ఆశీస్సులు కూడా మీ మీద ఉంటాయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఒక్క లైక్ అయితే చేయండి. అందరూ సాయి భక్తులకు మన వీడియో చేరుతుందండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.